బాబాయ్కి మామకి ఈ వీడియోలో చుక్కలు చూపించకపోతే నా పేరు సాక్షియే కాదు. మోషన్ టాబ్లెట్స్ కలుపుతున్నాం మండిలా. చికెన్ అయితే సూపర్ ఉంది, సూపర్ ఉంటది. తర్వాత చికెన్ కిందకి వెళ్తుంది. సర్ప్రైజ్ క్యాన్సిల్ అయిపోయింది అనమాట. చలో మనం ఇద్దరం వీళ్ళకి ఆపోజిట్ గా అరే ఏంది బాధ? బాత్రూమ్ వస్తే ఏం చేయాలి చెప్పు? నేను చేయాలి ఒక పిత్తుతో వచ్చి నేనేం పెట్టలేదు. నాకేం అవసరం పెట్టాలి? ఏం చేస్తావు బయటకు వచ్చిన తర్వాత? ఫస్ట్ వాసన నోట్లో కూడా చూసుకో. వెల్కమ్ బ్యాక్ టు అనిల్ మైకిల్ 11. సో గైస్ వీడియో ఏంటంటే బాబాయ్కి మామ చుక్కలు చూపిస్తాము. సో గైస్ సాక్షి అయితే ఒక మంచి ఐడియా ఇచ్చింది అనమాట. ఏంటంటే నేను చెప్తాను ఆగు అయితే మండి తిన్నికి అయితే పిలుస్తాం అనమాట. మా మామని అండ్ మా బాబాయ్ని ఇద్దరు ఇట్లా తినడానికి అయితే వస్తారు కంపల్సరీ. సో మనం ఏం చేస్తున్నాం అంటే దీనిలో ఒక ట్విస్ట్ ఉంది అనమాట. ఏందా ట్విస్ట్? మోషన్ టాబ్లెట్స్ కలుపుతున్నాం మండిలా. ఫస్ట్ ఏం చెప్తామంటే అనిల్ నేను ఒక టీమ్, ఇంకా బాబాయ్ మామ ఒక టీం. మంది తినాలి అని చెప్తాం. ఛాలెంజ్ ఎవరు ఫాస్ట్ గా తింటారో వాళ్ళకి ఒక సర్ప్రైజ్ ఉంది అని ఏదో ఒకటి చెప్తాము. దాంట్లో మొన్న బ్యాగ్లు ఉంది, మోషన్ టాబ్లెట్స్ కలుపుతాము. లాస్ట్ కి వాళ్ళు ఉరకాలి. ఇట్లా రెస్టారెంట్ అంతా ఉరికిపోయకపోతే చూడండి ఇంటికి ఉరుకుతారా అది మనకు సంబంధం లేదు. తర్వాత సో గైస్ ఈ వీడియో మీకోసం వేస్తాం అనమాట. ఇది జస్ట్ ఫర్ ఎంటర్టైన్మెంట్ పర్పస్. మీరు తిట్టకుర్రి ఏం చేయకుర్రి అనమాట. సో వాళ్ళ తర్వాత ఏమైతే తెలియదు. బాబాయ్కి మామకి ఈ వీడియోలో చుక్కలు చూపించకపోతే నా పేరు సాక్షియే కాదు. సో గైస్ లాస్ట్ దాకా స్కిప్ చేయకుండా చూడండి. అండ్ మామకి అయితే ఫోన్ చేసినా వాళ్ళు వస్తారు అనమాట. అప్పటిదాకా అయితే మంది అయితే రాని దానిలో అయితే మిక్స్ చేసి పెట్టేది. ఓకే గైస్, చలో బై బై. సో ఫైనల్లీ మంది అయితే వచ్చేసింది అనమాట. ఇప్పుడు మనం కలిపేది వచ్చి టైం అయితే వచ్చేసింది అనమాట. సో గైస్ మోషన్ టాబ్లెట్ కలుపుతున్నాం. నాకైతే భయం అవుతుంది, ఏమవుతుందో ఏమో తెలియదు. భయం అవుతుంది నాకైతే మస్తు ఎక్సైటింగ్. తెలియదు. నేను ఒకటే చెప్తా, మా అబ్బాయి ఆ రోజు మంది తిన్నాను అప్పటి నుంచి అది అవుతుందని చెప్పాను. సో గైస్ టాబ్లెట్స్ అయితే కలుపుతాం అనమాట. వీడియో రిలీజ్ అయ్యే వరకు వాళ్ళకి హింట్ కూడా ఇవ్వం మేము. టాబ్లెట్ దగ్గర చూపి జూమ్ చెయ్యో. కలిపేసి అన్నంలో మొత్తం అన్నంలో కలిపేసి డౌట్ రాదు. ఇట్లా కలిపేస్తే వాళ్ళు పీస్ అనుకొని తినేస్తుంటారు మొత్తం కలిపేసుకొని. ఎందుకంటే ఛాలెంజ్ కదా, ఫాస్ట్గా తినగా ట్రై చేస్తారు కాబట్టి తినేస్తారు గోలి. అనిల్ ఇప్పుడు బాబాయ్ ఇక్కడ కూర్చుంటాడు. వద్దు ఇట్లా కూర్చోబెడతాం, ఇట్లా ఆపోజిట్ లా. అయితే మరి ఉంది కదా, అయితే ఒకటి ఇది పెట్టేసిన కదా, ఇప్పుడు ఇది పెట్టేస్తాను. సో గైస్ చూస్తారు కదా, అయితే కలిపేసినాం అన్నమాట టాబ్లెట్. చలో సో గైస్ ఫైనల్లీ టాబ్లెట్స్ అయితే కలిపేసినాం అన్నమాట. ఈ ప్లేట్ ఇక్కడ ఎక్స్టెండ్ అయితే ఎట్లుంటది? కాదు అది కానీ మన కళ్ళం కూడా వాళ్ళు రాగానే వీడియో అయితే కంటిన్యూ చేద్దాం. వాళ్ళు రాగానే మళ్ళీ వాళ్ళ ముందు ఒకసారి ఇంట్రొడక్షన్ అయితే మళ్ళీ ఇద్దాం సార్. వాళ్ళ ముందు నాకైతే మస్తు ఎక్సైటింగ్ ఉంది. ఎక్సైటింగ్ కాదు, మొత్తం బాత్రూమ్ అన్నీ ఉడికిపోయి వాళ్ళని. సో గైస్ ఫైనల్లీ బాబాయ్ మామ అయితే వచ్చేసారు అనమాట. చిప్పర్ చూపి. సో గైస్ బాబాయ్ మామ వచ్చేసారు. పార్టీ ఉందన్నమాట ఈరోజు మీకు. హాయ్ బాబాయ్, మీకోసం మంచి ఛాలెంజ్ పెట్టినా. ఛాలెంజ్ మంది ఛాలెంజ్. పట్టుకోండి, మైక్ మీ దగ్గర పెట్టుకోండి. ఒక మైక్ మా దగ్గర, ఓకేనా? చలో ఇది మీ మంది ప్లేటు, ఇది మాది, ఓకేనా? గైస్ ఈరోజు అయితే మీకు మంది ఛాలెంజ్ నడుస్తుంది అనమాట. నేను సాక్షి అండ్ ఆపోజిట్ లో బాబాయ్ అండ్ మామ ఉన్నారు. మీకు మేము మోట్ పీస్ తెలుసా? ఎట్లా తింటాం తెలుసా? ఇప్పుడే కాదు, మళ్ళా మీరే విన్ అవుతారు అట్లా చేస్తే. చీటింగ్ అది. టేస్ట్ ఇట్లా టేస్ట్ కూడా పోతే మా ఛాలెంజ్ మిస్ అయిపోతుంది. ఛాలెంజ్ గెలిస్తే మీకు మంచిగా ఒక మంచి ఉంది, సర్ప్రైజ్ ఉంది. ఛాలెంజ్ గెలిస్తే 100% మంచి సర్ప్రైజ్ ఉంది. చెప్పేది కాదు చేసి అయినా మనకు పిలిచినందుకు స్పెషల్ మంది అని సర్ప్రైజ్ అయినా లేకపోతే ఏం లేదు మామ. మీరు తినోళ్ళు మీకు సర్ప్రైజ్. ఫస్ట్ మీరు తిన్నాక మేము తింటాం. నేను తింటా మీకు.
అడియా ఏం ఛాలెంజ్ ఏంది? ఛాలెంజ్ ఏంటంటే ఫస్ట్ ఓవర్ తింటారో వాళ్ళకి ఒక మంచి సర్ప్రైజ్. సర్ప్రైజ్ మీరు మేమా పోటీ ఇప్పుడు ఓకేనా? ఏమి ఈజీ తినేస్తాము. నేను పొద్దున్న ఎంతసేపు? నేను పొద్దున్న చూసుకుందాం. నేను పొద్దు నుంచి తినకుండా 5 నిమిషాలు టైం చూసుకోరు కావాలంటే 5 నిమిషాలు. నేను 2 నిమిషాలు తింటా. అక్కడ మా అమ్మ తినేస్తూనే ఉండు. సరే రెడీ పెట్టుకుంటున్నా. నువ్వెందుకు తింటున్నావు బర్రే? మళ్ళా ఆగు, మా అమ్మ నేను రెడీ పెడుతున్నా అన్ని చూస్తున్నా ముక్కలన్నీ రెడీ పెడుతున్నా. సెటప్ చేసి సాగురే సెటప్ చేసుకోవాలా. టాటా 3 స్టార్ట్ కాకుండా తింటున్నా. 3 2 1 అంతే. 3 2 1 లెట్స్ గో. కీరా సూపర్ ఉంది. చికెన్ తిన్నా ఏవో ఆమె. నాకు చికెన్ ఇస్తలేడు. నాకు చికెన్ ఎందుకు ఇస్తలేడు? చికెన్ తినేసా తింటా వరకు 2 నిమిషాలు పెట్టేసుకున్నా. సూపర్ సూపర్. ఇప్పుడు బిల్ అంతా బాబాయ్ పే చేస్తుండ అనమాట. ఇదేమన్నా నాయమా? టూ మచ్ ఇది, టూ మచ్ ఇది. తినిపోయానికి పిలిచి బిల్లు మమ్మల్ని కట్టమన్నా. చిన్న పిల్లలతో బిల్ పే చేయించుకుంటారా బాబాయ్? కావాలని మాట్లాడుతూ మనకు నీకు అర్థమవుతుంది. ఇంటికానే అత్త ఏం చేస్తుంది? ఏమనేస్తాను నువ్వు ఫస్ట్ తిను. నువ్వు చాలా టైం పాస్ చేస్తావు ఎందుకు? లేదు నేను వాళ్ళని టైప్ వచ్చేస్తున్నా. మామా మాట్లాడు మామా. నీతో మాట్లాడుతూ మాట్లాడుతున్నా. నేనేం మాట్లాడిపో. మాటలు లేవు, మాట్లాడుకున్నాను లేవు. మ్యాచ్ మాత్రం గెలిచింది మేమే అనమాట. మంచి మంచి ఓడిపించినాం మేసా ఛానల్ లో. క్రికెట్ ఎప్పుడు పోదాం మళ్ళీ? క్రికెట్ ఎప్పుడు పోదాం మామా? చెప్పు. మాటలు లేవు. చలో చలో మన అయిపోయింది. కొంచెం నేను తిన్నానా? తిను. తిను. చేస్తున్నాను మొత్తం టైం వేస్ట్ తిను చేసావు. మామా. నేను పదాపతి నువ్వు తిన్నాయి. సో అనిల్ అయితే చాలా స్లోగా తింటుండు. ఇప్పుడు మా అమ్మ వాళ్ళు కూడా పిన్నిని అత్తని వదిలేసి వచ్చినారు. అత్త నెక్స్ట్ గొడవ ఇదే. ఇదేం పెంటాం మా తల్లి. ఇక లెగ్ అయిపోయిందా? ఓయమ్మో, ఊరు నాయనో, ఊరు దేవుడు. ఈడ కూడా అయిపోయింది. పెద్ద పెద్ద ముద్దలు చూపిస్తా, ఇప్పుడు చూపిస్తా. సూపర్. అర్థంతో జల్దీ తిను, తిను, తిను. ఇది చీటింగ్. ఇది చీటింగ్ ఇది చీటింగ్ కాదా? నాకు మీరు కూడా చేయొచ్చు, మీరే చేస్తలేరు. నేను మన ప్లేట్ కొనుక్కుంటాం మన. చీటింగ్ కావద్దు. చేసుకుంటేనే తిను వాళ్ళకి ఉందని. అయిపోయింది మాది. అయితే ఏం తెలుసా? ఇది అయిపోయినాక ఇంకోటి చెప్పు. అది మటన్ చెప్పు. ఇంకోవన్నీ డుబ్బు మాటలు ఇవ్వు. ఇప్పటికీ ఆత్మని మీరు తినరా? అది కాదు. జ్యూసీ మటన్ డైరెక్ట్. వదిలేదా? వదిలే పోదా. చూపి మా సగం ప్లేట్ అయిపోయింది. చూపి సగం ప్లేట్ అయిపోయింది మాది. ఎట్లా తిన్నా చూపి. ఇదంతే ఏంది? 2 నిమిషాలు చూసావా ఎట్లా తింటాం ఇప్పుడు? సరే కానీ చాచి తిను, చాచి జల్దీ. ఆ షేడ్ తలిగిచ్చేస్తాడు మొత్తం. ఇంకో చెప్పు. తిను. ఇది కావాల్సింది. మెల్లగా కలపిస్తుంది. ఇంకోటి చెప్పు. అదే తినలేదు ఇంకా ఇంకోటి చెప్పి మరి అయిపోయింది. తినండి. ఏం లేదు. చీటింగ్ ఆడదు బాబాయ్. సాక్షి పట్టుకుంటుంది. సాక్షి పట్టుకో మన ఆదాయం పట్టుకుంటు. నీకోసం ప్రేమ. ప్రేమ అది. ప్రేమ బాబాయ్. వద్దు ఎందుకు ఇచ్చినావు? ప్రేమ అది కూడా చేస్తా. మీకు మంచి సర్ప్రైజ్ ఉంది. మంచి లైఫ్ లో మర్చిపోరు మీరు. అలాంటి సర్ప్రైజ్ లైఫ్ లో మర్చిపోరు. అయితే నువ్వు ఓడిపోదామని ఫిక్స్ అయిపోయినావా? నేను ఓడిపోయినా పర్లే, వారు మాత్రం గెలవదు. కూడా మిగిలొద్దు కొంచెం కూడా. ఛాలెంజ్ అనగా రప్ప ఇంటికాడికి ఉడుకుడు వచ్చేసి తినడానికి. ఫ్రీగా వచ్చిందంటే ఏదైనా తింటారు. ఫ్రీగా వచ్చిందని పట్టుకో. ఫ్రీగా వచ్చిందనుక మనకి వేరే పని పంటలు లేవు ఫ్రీగా తినిపిస్తాను. సాయంత్రం అందుకే నా దగ్గరకు వచ్చిరా మౌలలే దావత్. ఆ దావత్ 2 దావత్ తీసుకెళ్ళింది గాయస్. ఒకటి మా బొమ్మడిది దావదు, ఇంకోటి మా ఫ్రెండ్ వాళ్ళ దావదు. ఇక మా బొమ్మడిది యానివర్సరీ, అందుకే అన్ని పిలిపించి ఇది చేస్తుండు. సో గైస్ యానివర్సరీ రోజు
నిన్ను వదిలేసి ఈడికి ఇదిగో ఇదే నిన్ను too బాబాయ్ much, ని ఇదే. పిన్ని. పిలిచింది వీలే సర్ప్రైజ్ అని పిలిచిరు మేమైతే పిన్నిని కూడా తీసుకురా అని చెప్పినాం చెప్పలేదు నువ్వు ఫస్ట్ చెప్పలేదు చెప్పినాం అది మాట్లాడబెట్టి నువ్వు కూడా మాట్లాడబోతున్నావు. సో గైస్ ఈరోజు మా అమ్మది ఆయన అత్తది యానివర్సరీ అనమాట. సో గైస్ అందరు కమెంట్ సెక్షన్లో హ్యాపీ యానివర్సరీ అని చెప్పి రాయండి అండ్ మా మామకి విషెస్ చేయండి. ఓకేనా గైస్? జియో సౌసాల్ మామ థ్యాంక్ యూ మేనేజర్ రోజు Subscribers కూడా thank you చెప్పేసి. వచ్చేసిన మీ అందరికీ కూడా థ్యాంక్ యూ. ఈరోజు ఓడిపోతాను కూడా చెప్పేసి. ఈరోజు గెలుస్తున్నా ఓడిపోతురు. చికెన్ అయితే సూపర్ ఉంది. సూపర్ ఉంటుంది. తర్వాత చికెన్ కిందకి వెళ్తుంది. మొత్తం తిన్నాక నీళ్ళు తాగాల. అరే ఆగు సాక్షి నువ్వు టూ మచ్ చేస్తున్నావు. మేము గెలవద్దా? అన్నీ మీరే అప్పాల పని చూడు. ఆడ ఇంకా చికెన్ అయిపోలే, అది హైలైట్. అమ్మా సో గైస్ చూసురా, సాక్షి తక్కువ తిన్నా, నేను ఎక్కువ తిన్నా. చూసుకో దెబ్బ అమ్మా మంచి సప్పర్ ఇచ్చేస్తాడా అది చూడ పీస్ కావాలా? పీస్ చెప్పాను నేను మంది అని చెప్పిన పీస్ అని చెప్పిన బొక్కలు చూడు, చూడు బొక్కలు చూడు. మేమైతే గెలిచినాం అనమాట. ఇంత సీన్లే మొత్తం పీస్. ఈ జూమ్ చే కెమెరా మొత్తం పీస్ అట్లనే ఉంది. బొక్కలు అని ఇలా కూర చూడు ఎంత ఉంది. నమ్ముతారా నమ్మరా? అలా కూర చూడు ఎంత ఉంది అలా. మేము మొత్తం చేసాం. సో గైస్ చూస్తురా, మేమైతే గెలిచినాం అనమాట. ఏం గెలవలే. అయిపోయింది మరి అది ఎప్పుడో అయిపోయింది సమానం. సో సర్ప్రైజ్ అవ్వట్లేదు కథం. మేమే గెలిచాం గైస్. సో గైస్ ఇంత చికెన్ చూడండి గాయస్ ఎంత ఉందో. మొత్తం బొక్కనే అది. ఇంకా చికెన్ తీసి చూపించాలి ఎందుకెళ్ళి. చూపి ఏం లేదు. ఇగో ఇది చికెను, ఇగో ఇది చికెను, చూసుకో ఇగో ఇది చికెను. మొత్తం చీటింగ్ ఆడుతున్నారు. ఇంకా ఇదంతా చికెనే. నాకు ఇంత చికెన్ పెట్టుకొని వీళ్ళు తినేసిన అంటారు. ఇక్కడ చూడరు మొత్తం ఇదో ఇదో ఏముంది ఇది. అన్ని బొక్కలే. సో గైస్ ఇది ఎవరు గెలిచిరో కింద కమెంట్స్ లో మెన్షన్ చేయండి. మేమే గెలిచినాం. బొక్కన అది ఇంకా కలిసి చికెన్ అన్న పార్టీ ఏం తెలుసా మామ మీకు ఏముంది సర్ప్రైజ్? ఎట్లా అనిపిస్తుంది బాబాయ్? మంది ఎట్లా ఉంది చెప్పు. సూపర్ మస్తు ఉంది. మంచిగా మంది మ్యానిస్ అట్లా ఇంటే డబ్బులు అయితే బాబా ఇంకా ఏం కాదు, మొత్తం మళ్ళీ తీస్తా దానికి బయటికి. మామ ఎట్లా అనిపిస్తుంది మంది? కొంచెం బాగానే ఉంది, సూపర్ ఉంది మంది అయితే. నచ్చిందా నీకైతే? కడుపు గుర్గుగా అంటుంది ఎందుకు ఏమో అర్థమైతే. తినేసాం కదా అందుకే. పొద్దు నుంచి ఏం తినలేదు, పొద్దున్న ఏం తినలే. మొత్తం బయట పడుతుంది అనమాట. సాక్షి ఎట్లా అనిపిస్తుంది? మంది అయితే యమ్మీ ఉంది. ఏమి నచ్చింది నీకైతే? వాళ్ళకు కూడా మస్తు అనిపిస్తుంటుంది మంది. అవును కానేమే లేదు. కానీ తిన్నట్టే అనిపిస్తలేదు కదా. ఫాస్ట్ నేనే తిన్నా. నేనే. ఈ మంది ఛాలెంజ్ ఎవరు గెలిచిన కమెంట్స్ లో మెన్షన్ చేయండి. అమ్మయ్య మేమే గెలిచినాము. Surprise వీళ్ళంతా చీటింగ్ చేస్తున్నారు. సర్ప్రైజ్ నాకే కాబట్టి మేమే గెలిచినాం కానీ సర్ప్రైజ్ ఏం లేదు. సర్ప్రైజ్ క్యాన్సిల్ అయిపోయింది అనమాట. చలో మనం ఇద్దరం వీళ్ళకి ఆపోజిట్ గా ఏమైంది? కడుపు వస్తుంది ఎందుకు? స్పీడ్ ఫాస్ట్ తిన్నా కదా. ఫాస్ట్ ఎందుకు అట్లా అవుతుంది? లో ఆ మైక్ తీసుకోండి. లోరి లోరి ఇప్పుడు గుడుకులు అవుతుంది. ఏమైతుంది అసలు? మొత్తం గ్యాస్ కింది తిరుగుతున్నట్టు ఉంది అది. పొద్దు నుంచి ఫాస్ట్ తినొద్దు. మళ్ళీ ఫ్రీ వచ్చినా కానీ రపరాపురు కూడా వస్తాయి. ఇట్లనే ఉంటుంది, కడుపులో వస్తుంది. ఫ్రీయా? బిల్లు కట్టేది అనిలు, మనోడే కడుతుండు. ఫ్రీ ఎట్లా అవుతుంది? బాబాయ్ మామ బిల్లు షేర్ చేసుకుంటున్నారు హాఫ్. కడుపులో ఇదైతుంది. ఏమైతుంది చెప్పండి. ఏమైతుంది చెప్పండి. నొప్పి లేస్తుంది. ఎందుకు నొప్పి లేస్తుంది? తెలుపు నాకేం లేదు కానీ గుడు 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 అవుతుంది నాకు ఏదో కడుపులో. అవునా? ఇంజన్ వచ్చేటట్టు ఉంది. పొద్దు నుంచి ఏం తినలే కదా, దాని వల్ల ఏమన్నా గ్యాస్ ఫామ్ అని కూడా మాది. మీరు ఫాస్ట్ గా తిన్నారు కదా. సో గైస్ వీళ్ళు ఫాస్ట్ గా తిన్నారు కాబట్టి అట్లా అనిపిస్తుంది. అట్లా ఏం లేదు. ఏమైంది? అరే ఆగే ఏమైంది? ఏమైంది? పేట మీద దరద్దరా మీరు. ఎందుకు ఏమైంది నీకు? ఒక్క నిమిషం ఆగు. ఒక నిమిషం ఆగు. ఏమైంది చెప్పు చెప్తా. ఏమైంది? కడుపులో వస్తుంది. ఒక్క నిమిషం ఆగు. దేనికి? అది అందరూ చూస్తుంది. చూస్తురా నీళ్ళు జరుగు అని ఎందుకు అట్లా చేస్తున్నావు? హ్యాండ్ వాష్ చేసుకోవద్దా? ఏమైందిరా ఆయన నీకు బాత్రూమ్ వస్తుందా? ఏం బాత్రూమ్ వాష్రూమ్ ఏమైంది? నీకేమైంది చెప్పు. అది అమ్మాయిలో అది ఎక్కడ రాదు. ఏ ఆగు, వాష్రూమ్ వస్తుందేమో అని పోని. ఎందుకు? ఇప్పుడే తిన్నా. మళ్ళీ ఏం చేయాలా? వాష్రూమ్ వస్తుంది ఏం చేయాలా? అమ్మాయిలలో హో
అదే ఆగబాబు ఏమైంది నాకే అర్జున్ వస్తుంది బాబు బాత్రూమ్ ఆగు దీనికి ఎందుకు వస్తుంది అదే నాకు వస్తుంది ఎందుకో కలపడం నేను కలుపుతా నాకేం వస్తుంది నేను కలుపుతా మనం వచ్చేస్తే నాకు వస్తుంది మన మాత్రం జరుగు బాత్రూమ్ లో బయట తల్లాడుతుంది అరే ఆగురు పోనీయమా వస్తుంది అంటే నాకు పోనీయమా నన్ను అరే నేను పైన చక్రీ లెక్క వచ్చేస్తాను అరే కదా ఏమంటుంది కదా కెమెరా దిగ కదా కెమెరా గిమెరా పక్కకు పెట్టుకోవాలి అరే కెమెరా లేపు మనది అసలు ఈ కెమెరా చెప్పు అట్లా ఏమైతే చెప్పు అరే మన కల్పన నాకేం అవసరం మా కల్పనకి ఏం అర్థమైతే ఏమైంది బాత్రూమ్ వస్తుందా బాత్రూమ్ వస్తుంది నేనేం చేయాలా నాకు ఆకులు వస్తుంది అర్జెంట్ బాత్రూమ్ దిల కూర్చో అన్నీ ఇంట్లో కూర్చోరు అది వచ్చే వచ్చేస్తుంది అదే ఏం కాదు అరే నాకు లోపల గుడి కూడా అవుతుంది ఎందుకు కూడా నా మైండ్ నుంచి వచ్చేస్తుంది మంచి ఏమొస్తుంది అరే బాత్రూమ్ వస్తుందా ఎందుకు పొద్దున పోలే ఎందుకు వస్తుంది ఎప్పుడు ఏమైనా కలిపినావా నాకేం అవసరం చెప్పి ఏమన్నా నాకేం కోపం వచ్చింది అనుకో అని నేను మంచిగా ఉండదు నాకేం అవసరం నాకే బాత్రూమ్ వస్తుంది ఊరి. అటు ఊరి సైడ్ పోయి దమ్నం చేయకూరు అరే జల్దీ రాని అరే ఏంది బాధ ఏమి పోనీయమన్నా బాత్రూమ్ ఎరుగుతాడు ఎరగని ఇస్తలేదు బయటికి రా అరే నన్ను ఎందుకు కూర్చున్నావు బాత్రూమ్ వస్తున్నా టార్చ్ పది ఆగురి నాకు పిసికేస్తుంది కడుపులో చెప్తాను ఇప్పుడు సీరియస్ చెప్తున్నా ఆగు ఆగురి మీరు నేను పోవద్దు ఆగురు మన ఫస్ట్ ఆగురి ఒక ఆగురు జరుగు బాత్రూమ్ వస్తే ఏం చేయాలా బాత్రూమ్ వస్తే ఏం చేయాలి చెప్పు నేను చేయాలి అదో పిచ్చుతో వచ్చి ఒక వెళ్ళిపోయి సౌండ్ లో చూడు పిచ్చి కంపు వాసన వస్తుంది ఏం కలిపినావు అని నిజం చెప్పు నేను మనకి కలిపే చెప్పేస్తా కదా నాకు ఏమొస్తుంది నీకు ఎట్లా అనిపిస్తుంది నీకు కలిపి ఎట్లా అనిపిస్తుంది పిసుకుతుందా నేను బస్ ఎందుకు అట్లా నీకు తెలియాలా ఎందుకు అట్లా అంటున్నావు ఏమో చేసినావు జరగా నాకు ఏం అవసరం వీడియో ఉంది ఛాలెంజ్ ఫ్రీగా వచ్చిన చెప్పి తినడానికి వచ్చింది రాపారాపావుకి ఇప్పుడు ఏమైంది పరిస్థితి బాత్రూమ్ వస్తున్నా చూడు నిజం చెప్పి ఏం కలిపినావు నాకు ఏం అవసరం నేను ఏం కలపలేమా మా ఇంత ఘోరంగా ఎప్పుడు నాకు ఇట్లా కాదు ఇట్లా వీళ్ళు తినలే కదా గ్యాస్ ఎక్కువైపోయింది మీకు మీ బాడీలో గ్యాస్ ఎక్కువైపోయింది ఏమైంది చెప్పు సాలే తొందరగా వినంత నా ఇద్దలేదని నెక్స్ట్ కెమెరా ఆపేమంది గలీజ్ కనిపిస్తుంది గలీజ్ కాదు నిజంగానే ఏమైతుంది ఇప్పుడు కెమెరా తెలుస్తుంది కదా అరే ఇట్లా పిసుకుతూ ఇట్లా వాష్రూమ్ వచ్చేటట్టు అవుతుంది మొత్తం ఒకటేసారి అంటే మళ్ళీ దాంట్లో కూర్చుంటారా కూర్చో టాయిలెట్ పోసేది అది ఎక్కి కూర్చో ఇట్లా మజాక్ ఆడుతున్నావు నాకు అర్థమైపోయింది అలా ఎక్కి కూర్చోమా ఏం కాదు ఇలా కూర్చోవాలనా నా కూర్చో కుండీలా ఒక టేబుల్ కూర్చుంటారంట బాత్రూమ్ టేబుల్ దేపో అది చేయగలుగుతున్నది అది మళ్ళా టాయిలెట్ పోయే దాంట్లో పోతారా అరే కానీ నాతో నైతలేదు ఇప్పటికే మొత్తం పిసుకుతుంది వెళ్ళరా సాలే అందుకే ఫ్రీగా తింటే ఇట్లా ఉంటుంది అనమాట ఫ్రీగా తీరా జల్దీ జల్దీ మొత్తం తీస్తున్నావు ఏంది జల్దీ రా బాబాయ్ ఇక్కడ వెయిట్ చేస్తున్నా నేనేం పెట్టలే నాకేం అవసరం పెట్టాలి ఏం చేస్తావు బయటకు వచ్చిన తర్వాత ఫస్ట్ వాసన నోట్లో కూడా చూసుకో కంపు ఆకలి మా బాబాయ్ నాన్ స్టాప్ మొత్తం కంపులు అయిపోయినాయి తర్వాత ఇప్పగానే చూసిన బర్ 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 సౌండ్ వచ్చినాయి ఏమైతే మీకు ఏమైతే వచ్చింది బాబాయ్ నేను ఏం కలిపి ఏమవసరం నాకు ఏమవసరం నీకు ఇట్లా పోయినా ఏమైనా వాసన నీదే వాసన ఏవో చేసినట్టు నీ పని చేస్తావు నాకు ఏమవసరం ఇప్పుడు నేను ఏం కలపలేదు వీడియో ఇక్కడ వీడియో పెట్టినా ఏమో చేసినావు నాకు అన్ని తెలుసు నాకు ఏం అవసరం లేదు అమ్మాయిదాలో పోయి అమ్మాయిదాలో వాసన చెప్పు తప్పు కొడతారా గబ్బు వాసన అయిపోయి మొత్తం ఇద్దరు గబ్బు కాలేదు ఇద్దరు
పెట్టినా ఎక్కేదాకా నేను మందు తాగినా దిగినాక నేను మళ్ళీ తాగినా నాకేం అవసరం ఏం చేయలే. అమ్మా దేవుడా, ఇంత ఘోరంగా ఇట్లా వేసి ఇట్లా పిసుకుతుంది, ఇట్లా ఇంత ఘోరంగా అవుతుంది తిన్నాక. నాకేం తెలుసు నేనైతే ఏం చేయలేదు. కావాలంటే వీడియో బంద్ చేయమంటే వీడియో బంద్ చేస్తాను. నేను వెళ్ళిపోతాను. ఇది మళ్ళీ పోయి Few moments later. బండి ఆపారే. ఆపనే ఎందుకు ఆపుతా? బండి ఆపు. ఆగం చేసినావు మొత్తం. అబ్బే ఏమైంది అసలు, ఏమైంది? ఆపుతా ఆపు అనిల్. ఆపం ఎందుకు ఆపుతాం? కడుపు వస్తే ఏం చేయాలా? ఏం చేసిరు మీరు నిజం చెప్పు. ఏం చేయలే, మాకేం అవసరం? ఏం చేసిరు? ఏం చేయలే. మళ్ళీ మోసేది ఎందుకైనా మాకు టాబ్లెట్ కలిపింది ఈమె. ఎవరు ఈమె. మజాగా ఆడుతున్నావు మాతోని. మోషన్ టాబ్లెట్ కలిపింది ఈమె. ఏం కలపలే మామ, నాకు సంబంధం లేదు బాబాయ్. మోషన్ టాబ్లెట్ కలిపింది ఈమె. ఎందుకంటే ఆగు. టూ మచ్ చేస్తారు మీరు. వీళ్ళు ఫస్ట్ ఆపు అనిల్ బండి ఆపు అనిల్. అమ్మ విన్ని సారా బాధ. మమ్మల్ని ఆగం చేసి పడేసి చెంపా పగల కొడతా అని నువ్వు నా మీద ఎందుకు ఊరుకున్నావు అనిల్? వాళ్ళు ఎంత సీరియస్ ఉన్నారు. సాక్షి నేను తెలుగుందా మామ నాకు సంబంధం లేదు మామ, నాకు సంబంధం లేదు మామ, నాకు తెలియదు మామ, మామ నాకు తెలియదు. నిజం చెప్పు ఎవరు కలిపి చెప్పు. సాక్షి టాబ్లెట్ కలిపింది. పందిసాలని చెప్పి టాబ్లెట్ కలిపింది. ఏయ్, నా మీద ఎందుకు టాబ్లెట్ కలపలే? ఏయ్, నేను ఎప్పుడు కలిపినా మజాక్ ఆడకు అనిల్. నువ్వే కలిపినావా టాబ్లెట్? మామ నాకు సంబంధం లేదు బాబాయ్, నేను కలపలే బాబాయ్. అరే మంది తినిపిస్తానని తినిపించాము. 5 సార్లు ఎరిగి వచ్చినాయి ఇప్పుడు. నా మీద నూకుతున్నావు ఆ టాబ్లెట్ అనిల్. ఎందుకు కలిపినావు? నేను ఎందుకు కలుపుతా? మోషన్ టాబ్లెట్ నువ్వే కలిపినావు కదా మందిరా? నాకు తెలియదు మామ, బాబాయ్ నాకు సంబంధం లేదు. నాకేమన్నా కావాలా నేను పని చేస్తాం మళ్ళా. 4 times అయితే మాకేం చేయమంటారు? మరి ఈమె కలిపి నేనేం చేయమంటారు? యాక్టింగ్ చెప్పింది మీరు ఇద్దరు హుషారు నాకు చేస్తారా? తెలియదు. ఎందుకు కలిపినావా? నీ వల్ల నాకు వస్తుంది మొత్తం. అరే. బాత్రూమ్ వస్తుంది, దబాయింది, మళ్ళా కడుపుని వస్తుంది. నన్నేం చేయమంటావు? బాత్రూమ్ వస్తే మరి మొత్తం ఈ పక్క బొక్కలు అన్ని నొప్పిలేస్తున్నాయి తెలుసా. ముందే నా కడుపు ఉందా ఇంత. నీకు అప్పుడే మేము చెప్పినా ఏదో ఈమెకి. ఒక చేసాం, టాబ్లెట్ ఏదో కలుపుతామని డౌట్ మేము చేసాం అప్పటికే అడిగిండు. డౌట్ ఏమో నాకు డౌట్ కనిపిస్తుందా, మనకి పిలిపించారు. ఈమెకి చెప్తాను టాబ్లెట్ కలపకని చెప్తాను. మరి నువ్వు నా మీద నువ్వు నువ్వే వేసినావు. నువ్వే కలిపినావు. ఇప్పుడు అనిల్ ఫోన్ లో వచ్చి పేమెంట్ ఉంది మెడికల్ షాప్ అనేది నేను చూపిస్తా. మెడికల్ షాప్ నీ ఫోన్. చూపించుకోవాలి ఎప్పటిదో అది. అంటే టాబ్లెట్ కలిపిరా. ఈమె కలిపింది నిజానే, మోషన్ టాబ్లెట్ కలిపింది. నేను కాదు, నేను చెప్తున్నా. ఏమని ఏ మజాకులని నాకు అర్థం కాదు. అమ్మా, నేను చేయలేమా? ఈమె చేసింది. బాబాయ్ నేను టాబ్లెట్ చూపిస్తా. పగోలమ్మా మీకు. ఇప్పుడు ఇంట్లో అరే, తెలిస్తే ఈమె ఏందో కలిపినమ్మా. పరిస్థితి. ఇప్పుడు మా ఇంట్లో కోపం రాదా మా వీళ్ళ మీద? నేనైతే వీడియో ఇట్లనే పెట్టును, ఇంకోసారి ఎవరైనా వస్తారేమో నేను చూస్తాను. ఈమె కలిపింది మామ టాబ్లెట్. నేను పేమెంట్ చూపిస్తా. అనిల్ కావాలంటే ఆ మెడికల్ షాప్ అని అనిల్ ఫోన్ తోనే పేమెంట్ చేసి అదే మరి నా ఫోన్ లో పైసలు ఉన్నాయి కాబట్టి నా ఫోన్ లో మొత్తం మంచిగా నీళ్ళు ఉండదు. నీళ్ళకి వస్తుందిరా మొత్తం బాత్రూమ్. అసలు ఏమైంది చెప్పు, నీ బాధ ఏం చెప్పు. ఏం తినిపించినావు నాకు, ఏం పెట్టినావు? టాబ్లెట్ కలిపింది, మోషన్ ఎందుకు టాబ్లెట్ కలిపారు? ఎందుకు కలిపినారు? నేను కలపలే మామ. కలపలేవా? నువ్వు కలిపినావు, అబద్ధం ఎందుకు నన్ను కానీ చెప్తావు? నువ్వు కలిపినావు, నేను కలిపినానా? నువ్వు కలిపినావా కదా, మళ్ళీ నేను కలిపి నేను కలిపినానా? జోక్స్ ఆడకు. ఎవరో కలిపి ఇద్దరు కలిసి కలిపిరు కదా. అరే నామే చేస్తున్నాను అన్నాడు. ఓ పాపం మామని చూడు ఎట్లా అవుతుందో. ఎందుకని ఇలాంటి మజాక్లు చేస్తావు? ఇట్లా ఎట్లా అనిపిస్తుంది కాదు మోషన్ టాబ్లెట్ కలిపినందుకు ఈమె. సిగ్గు శరం ఏమైనా ఉండాలి మీకు. నీకేమీ ఎట్లా కనిపిస్తుంది అర్థం చెప్పండి. కాదు. ఏమీ అర్థం ఆమె నమ్మకం లేదా బాబాయ్? నీ అమ్మ వెనకాల నడుముని వస్తుందిరా ఎరిగి ఎరిగి. ప్రాంక్ లో అది. ఏం ప్రాంక్ మామ, పిక్చర్ నేను చేశానా ఇంకోసారి మామ? మరి నాకు ఫోన్ చేయకుర్రా మీరు. బాత్రూమ్ వస్తుందా? నేను నంబరే బ్లాక్ లో పడేస్తాను ఇద్దరు. అరే అదో అది ఆగమమ్మా కాదు ఆమె చేసిందమ్మా. అవును, అన్న అంటే నేను చెప్పు అడుగుతాను. నేను ఎంత బాగా ఉంటే మోషన్ షాప్ లో కలుపుతారా అయ్యా మీరు. బాబాయ్ ఆగు, So guys, చక్కెర చూస్తుర్రు కదా? వచ్చి పడుకోలేదు. అసలు నాకు అర్థం కాదు. అరే మా మామ నీకు కావాలని చేయలేదు పగానా? అయ్యా, వెళ్ళిపోతుండు. ఏం చేసామనుకో ప్రాంక్ మీరు తట్టుకోలేరు మళ్ళా. ఏం కాదు మీతో నాకు బాత్రూమ్ జోడిసి వస్తుంది జరుగు. బాత్రూమ్ ఊరుకోదు ఫస్ట్ అమ్మడు అందరు. ఏం కాదా. ఆ కుండీలో వెనకాల పో. నీ కుండి వెనకాల పో. వాటర్ కుండి బాటిల్ తీస్తాను రా ఇంటికి. వాటర్ బాటిల్ తీసుకొస్తే వెనకాల పో. ఏ కూర్చో నాను. అరే ఆగరి కాదు ఏమైంది చెప్పు అసలు మీకు ఏమైతుంది? నాకు బాత్రూమ్ వస్తుంది పోయి వస్తా అరే ఆగబాయ్ నడిపిరా గైస్ చూస్తారా పాపం అర్జెంట్ బాత్రూమ్ వస్తుంది అన్నమాట ఇద్దరికి. సో గైస్ ఎట్లా అనిపించిందో కింద కామెంట్స్ లో మెన్షన్ చేయండి. పద్ధతి కాదంటే మీరు చేసినా నేను చేసినా. మీ నమ్మకం మీద వచ్చిన ఇవన్నీ చేస్తే మేము కూడా మామ, నేను మంచి అనిపిస్తుంది చేశానా మామ? చెప్తున్నా. మీరు ఎట్లా వాళ్ళు నేను ధమాకరమైందని కలిపి చేతులు లేపేస్తాం మనం కొట్టేస్తాను. కొట్టినా పర్లే
ప్రాంక్ అది Actually, prank. నేను prank నేను చేస్తాను, చేశాను చూడు. మామ. ఏం చేయలేదు. చేసిర్రు, ఇట్లా చేసిర్రు కదా నువ్వు చూడు, ఏం కాదు. ఫస్ట్ ఏమని ఏటు మీరు ఇద్దరు. ఇద్దరితో ఏం కాదు. బాత్రూంలో పోయి కూర్చోరు, బాత్రూంలో పోయి కూర్చోరు పోరి, బాత్రూంలో పోయి కూర్చోరు పోరి. చూస్తున్నా పాపం వాళ్ళు అయితే చాలా సీరియస్ అయిపోతున్నారు ఎందుకంటే వాళ్ళు ఊకే నేను నాకు కూడా తెలియదు మోషన్ టాబ్లెట్ వేసుకుంటే ఇట్లా ఉంటదని వాళ్ళు ఊరికే washroom కి కడుపులో మొత్తం తిప్పి గట్టి విసికి మొత్తం కిందికి వచ్చేస్తుంది అనమాట. మొత్తం వాళ్ళకి ఇదంతా పెయిన్ అవుతుందంట బ్యాక్. పాపం ఎందుకట్లే చేసిన సాక్షి అనిల్ నువ్వు ఆడ ముంగట కూడా ఎప్పుడు నన్నే ఎరికిస్తాడు ప్రతి దాంట్లో. అంటే నాకు ఇష్టం సాక్షి అందుకే అయ్యో, ఇష్టం. గైస్ ప్రాంక్ ఎట్లా అనిపిస్తుందో కింద కమెంట్స్ లో మెన్షన్ చేయండి. పేరు అలాతోనే పెట్టుకోకండి. revenge కాదు ఏం కాదు పిచ్చలైడు. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన గంట కొట్టురు యోగా ఇలాంటివి ఇంట్లో ట్రై చేయకండి మనల్ని తిట్టుకోకండి ఇది జస్ట్ ఎంటర్టైన్మెంట్ పర్పస్ కోసమే. మాకైతే మాత్రం అంతే. లేదనమాట ఉడిపించినాం మేమైతే చాలు మాకైతే ఈ రోజు కదా చాలు. ఇక లైఫ్ లో మండి జోలికే ఓరు అస్సలు ఇదైతే పోరు. కన్ఫర్మ్. ఇంకా మేము ఎడికైనా పిలిచాం అనుకో 10 సార్లు ఆలోచిస్తారు ఇప్పుడు. అది అయితే confirm. ఓకే బాయ్.